మమ్మీ ఏం కూర వండుతున్నావే? కోడిగుడ్డు టమాటా వండుతున్నా. దానికి ఏమేం కావాలి? నూనె పోసిన. చెప్పు. కోడిగుడ్డు టమాటా, వాటికి ఏమేం కావాలి? పచ్చిమిర్చి, కరివేపాకు తేలే ఒక నిమిషం. కరివేపాకు నేను చెప్పిన కదా, ఇగో ఇప్పుడు వేస్తున్నా. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఏంటంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉండడం కోసం ఇవి వేసుకుంటే బాగుంటుంది. ఎందుకు వేస్తామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేయాలి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత నాన్న దూరం ఉంటాను. పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇగో మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కోసుకున్నాం కాబట్టి అది వేసుకొని ఇది మంచిగా దూరగా అయిన తర్వాత మంచిగా వేగాలి. పండుగా మంచిగా అది వేగేంత వరకు దాకా ఇగో ఇట్లయితే పొట్టు తీసుకుందాం. ఎట్లుండాలంటే కూరలా చూస్తుంటేనే అనాలనిపించాలి. చలో ఇంకో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఏంటంటే ఇవి వేయించుకోవాలి. ఇవి నూనెలా కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకో ఎట్లుంటుందంటే నేను పోయేది అంటే కొంచెం కూరలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. తింటే మీకు ఎట్లుంటుందిరా? టేస్ట్గా రా, బాగుంటుంది కదా. ఇట్లా వేస్తే అంటే పచ్చి లేకుండా నీట్గా ఫ్రై అయ్యేటట్టు ఒక మూట పెట్టుకున్నాం. ఎందుకంటే అది తప్పదు. మూట పెట్టుకొని ఉంచుకోవాలి. లేకపోతే ఏం లేదు. ఎట్లుంటుందంటే ముఖం కొంచెం ఇది వేగుతుంది. వేగిన తర్వాత అల్లం పేస్ట్, ఎందుకంటే నాకు టైం ఉండదు కాబట్టి నేను డబ్బా తెచ్చుకుంటా. పొద్దున్న వేస్తే పనికి వెళ్తా కాబట్టి డబ్బా కొనుక్కొచ్చుకొని వేసుకుంటా. ఇక ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్. ఈ కూరలు రావాలి మంచిగా. మా కూరలు చూసి మొత్తం చూడు, వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కొంచెం చిటికెడు పసుపు, ఎందుకంటే దానికి లుక్ బాగుంటుంది అన్నమాట. కొంచెం ఉప్పు, మంచిగా ఉంటాయి ఎందుకంటే రుచి ఉంటాయి కోడిగుడ్లు, అందుకని. ఓకే, ఇప్పుడు పసుపు అంటే కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నాకు ఎక్కువే ఇష్టం, అందుకే నేను ఎక్కువ వేసుకుంటా. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసుకుంటా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. చూడండి, టమాటా సన్నగా ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి. టమాటా కొంతమంది ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటారు, అది తొందరగా ఉడకదు. ఇగో ఇట్లా పొడుగ్గా సన్నగా చీలికలు చేస్తే తొందరగా మగ్గిపోతుంది, కూర సూపర్ ఉంటుంది. ఇట్లా పొడుగ్గా కొయ్యాలి టమాటా. ఇట్లా పొడుగు ఉండాలి టమాటా, బాగుంటుంది. ఉడకడం తొందరగా ఉడుకుతుంది. మనము 10 నిమిషాలు అనుకున్నది 5 నిమిషాలలో అయిపోతుంది. చలో ఇది మగ్గిన తర్వాత ఇగో ఇట్లా చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఇట్లా చేసుకున్నాం అనుకో, కూరలు వేసుకుంటే మనం ఏ కూరన్నా చేసుకొని, గుడ్డు కూర చేసుకున్నా కూడా ఉల్లిగడ్డలు వేసుకొని ఇగో ఇట్లా కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు,
టమాటా కానీ ఉడికిన తర్వాత టమాటాలు వేసుకునేవాళ్ళు. టమాటాలు వేసుకోవచ్చు, కోడిగుడ్లు మనం ఈ ఉల్లిగడ్డలు చేసుకునే దాంట్లో ఉల్లిగడ్డ. టమాటా అయితే ఇట్లా ఉడికింది చూడు బా. టమాటా మంచిగా సన్నగా కోసినాం, మంచి తొందరగా ఉడికింది. 5 నిమిషాలలో ఉడికింది. కారం స్పైసీ తినటోళ్ళు స్పైసీ వేసుకోవచ్చు. మేము తినం కాబట్టి పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసుకున్నా. పోస్తా ఏంటంటే ఇగో కొంచెం ధనియాల పొడి, కారం వేసినాం కదా, కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత కారం వేసిన కదా, తగినంత ఉప్పు. మీరు ఎక్కువ తింటా అంటే ఎక్కువ, తక్కువ తింటా అంటే తక్కువ. నేను కొంచెం వేసిన కాబట్టి ఇగో దానికి సరిపోతుంది కాబట్టి నేను ఇంకా కొంచెం వేసుకున్నా. టమాటా ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత కొంచెము ఎసరు వేసుకోవాలి. ఇలా ఒక 2 గుడ్లు కూడా కొట్టి పోసుకుంటాం కాబట్టి కొంచెం ఇగో గింతే కొంచెం ఇట్లా పల్సగా కావాలన్నమాట. ఇట్లా పల్సగా అయితే గుడ్లు కొట్టినా కూడా మనం మంట తక్కువ పెట్టుకుంటాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇగో ఇంతే, ఇగో ఇట్లా ఉండాలి టమాటా కూర. ఎందుకంటే గుడ్లు ఇంట్లో కొట్టిపోతాం కాబట్టి అడగంటకుంటూ ఉంటుంది. గుడ్లు కూడా కొట్టిపోస్తా, ఆగండి చూడండి ఫ్రెండ్స్. గుడ్లు 7 గుడ్లు 8 గుడ్లు తెస్తుంటే వలిగింది. ఇవి కూడా వలిగినట్టున్నాయి, అయినా పర్లేదు ఎందుకంటే ఇలా కొట్టిపోయడమే కాబట్టి ఏం పర్లేదు. ఇక దీన్ని గుడ్లు కొట్టిపోసిన తర్వాత కలపొద్దు. ఇవి కొట్టిపోసినవి ఏంటంటే గట్టిగా కావాలి కదా. అరే నాన్న నీకే ఇవి గట్టిగా కావాలి కదా, ఇక అందుకని గుడ్లు కలపొద్దు అసలు. ఆగు, ఒక 2 నిమిషాలు ఆగు. ఇగో చూడండి కూర ఇట్లా ఉంటుంది. నా కొడుకు ఈ వీడియో చూపెట్టనీకే పాపము పైకి ఎక్కబోయి దెబ్బ తాకించుకున్నాడు. ఇగో ఇంక ఉడకలే, జర టైం పడుతుంది కాబట్టి ఇవి వేసుకుందాము. వేసుకుందాం. చూడండి ఇది మామూడు ఏం చేస్తాడు తెలుసా, మీకు ఒక తెలియని విషయం ఏంటంటే ఏది పెద్దగా ఉంటుంది, నాకు పెద్దగా ఉండే గుడ్డే కావాలి అంటాడు. ఇగో ఇది కొంచెం ఇది అయ్యింది కదా, దీంట్లోనే వేసుకున్నాం సాయి, మంచిగా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉప్పు అవి వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. చలో ఒకసారి కలిపితే మూత పెట్టేస్తే అయిపోతుంది. చలో ఒక్కసారి మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. ఇగో చూడండి ఫ్రెండ్స్ అయ్యింది. అగో నా పెద్ద బిడ్డ కూడా వచ్చినట్టుంది. సాయి కూర రెడీ అయ్యింది. చూస్తుంటే నోరు ఊరిపోతుందా? చూస్తుంటే నోరు ఊరుతుందా? మరి మమ్మీ వంట అంటే ఎట్లుంటది? మీ ఫ్రెండ్స్ అంటారుగా టమాటా పప్పు అయితే మీ మమ్మీ సూపర్ వండుతుందా వంటలు. సాయిరామ్ మీ వంటలు మంచిగా ఉంటాయి కదా సాయిరామ్ అంటే. మా ఓన్ బాక్స్ కూడా గుంజుకొని తింటారు వాళ్ళు కాలేజీలో. కొంచెం ఉప్పు చూస్తున్నా. ఆహా సాయి సూపర్ ఉన్నది సాయి. ఆహా గుమ్మ గుమ్మ అంటుంది నోరంతా. తింటే కొత్తిమీర వేసుకొని పని చేసుకోవడమే. చూసిరా ఫ్రెండ్స్, మేము వేసుకుంటుంటే తింటుంటే ఉంటుంది కదా మజా ఉంటుంది. టమాటా కూర సూపర్ సూపర్.